తిరుపతి జిల్లా వడదాయిపాలెం మండలంలోని అవంతి కాలనీ సమీపంలో గంజాయి మూట అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వడదాయిపాలెం ఎస్ఐ మల్లికార్జున్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కొంతమంది నిందితులు పారిపోగా 7 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎస్ఐ మల్లికార్జున్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మాయి వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేదనబడుతుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ అవంతి కాలనీ వద్ద పట్టుబడిన 7 మంది వద్ద నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పట్టుబడిన 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. అలాగే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలో గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇస్తే తప్పకుండా దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. గంజాయి తీసుకున్నట్టుగాను ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందడం వల్ల వెళ్లి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. సో ఈ క్రమంలో భాగంగా మిగతా వాళ్ళందరూ పారిపోగా ఎవరైతే మన ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నాడు పోలీసులు తాగేవారి మీద, గంజాయి అమ్మాయి వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం